హాయ్ అండి. దువ్వాడ శ్రీనివాస్ ఇతన్ని పరిచయం లేని పేరు. వైసీపీ ఎమ్మెల్సీ యాక్చువల్‌గా మాట్లాడినప్పుడల్లా కొంచెం గట్స్‌గా మాట్లాడతాడు. కొంచెం గట్టిగానే మాట్లాడుతా ఉంటాడు వైసీపీ తరపునైతే. అలానే మన పవన్ కళ్యాణ్ కూడా ఇంతకుముందు తిట్టాడంట. తెలిసిందే కదా! అంతకుముందు తిట్టారు అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడైతే కేసులైతే నమోదు చేస్తున్నారు. సేమ్ పోసాని లాగానే పోసానిని ఏ విధంగా అయితే తిట్టడం చూసామో, అలానే ఇతను కూడా హ్మ్, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి అప్పుడు ఎక్కువగా తిట్టడం చూసాం. దాని కారణంగా అయితే అతని మీదైతే కేసులు నమోదవుతా ఉన్నాయి. గుంటూరు అన్ని చోట్ల రెడీ అవుతున్నాయి. కేసులైతే పెట్టారు. అరెస్ట్ చేయడానికైతే రెడీ చేస్తున్నారు అతని పైన కూడా. సేమ్ చెప్పాను కదా! ఇంక కంటిన్యూషన్‌గా రోజా ఉంటుంది. ఆ తర్వాత విడుదల రజనీ ఉంటుంది. అందరూ ఉంటారు. ఈ లైన్‌లో నిదానంగా ఒక్కొక్కళ్ళైతే వస్తా ఉంటారు. ఇవి అప్పుడేదైతే మాట్లాడారో దానికైతే ఇప్పుడు కేసులైతే నమోదు చేస్తా ఉన్నారు. ఎప్పుడో జరిగిపోయినాయి. చాలా రోజులు జరిగిపోయిన క్రితం వరకైతే కేసులు పెడుతున్నారు. చూడాలి మరి దువ్వాడ శ్రీనివాస్ ప్రస్తుతం ఎమ్మెల్సీలో ఉన్నాడు. ఎమ్మెల్సీ కాబట్టి చూడాలి ఎలా ఉంటాడో. అలానే మొన్న రీసెంట్‌గానే ఆ శ్రీనివాసు అలానే వాళ్ళ మిసెస్ గొడవలు చూసాం కదా! వాళ్ళ కూతురంతా పోలీస్ స్టేషన్‌కెళ్ళి గొడవలు పడటం. ఇతను ఇంకొక అమ్మాయిని ప్రేమించడం, ఉంచుకోవడం కావచ్చు. ఇంకా పెళ్లి చేసుకోలేదు. అఫీషియల్‌గా పెళ్లి చేసుకుంటారంట. వైఫ్‌కైతే విడాకులు ఇచ్చి చేసుకుంటారని చెప్తున్నారు. అదంతా గొడవంతా రచ్చరచ్చ జరిగింది కదా! అందరికి తెలిసిందే. మళ్ళీ దాని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు గానీ, ప్రస్తుతానికైతే దువ్వాడ పైన కూడా ఇంక కేసులైతే నమోదవుతున్నాయి. ఇంక దువ్వాడిని కూడా టార్చర్ చేస్తారు 100%గా. అతను ఎలాంటి ప్లాన్‌తో వస్తాడు చూడాలి. అతను కొంచెం డబ్బున్నోని పరిస్తే డబ్బు గట్టిగానే ఉంటుంది అతని దగ్గరైతే. ఉందన్నాడు కానీ లేవని చెప్తారు కానీ డబ్బులైతే కొంచెం గట్టి పర్సనే. లేకుంటే ఎమ్మెల్సీ ఎవరికి ఇవ్వరు కదా! తెచ్చుకున్నాడు. కొంచెం పలుకుబడి ఉన్న వ్యక్తే. చూద్దాం మరి ప్రస్తుతానికైతే పోసాని లైన్‌లోనే దువ్వాడ శ్రీనివాస్ కూడా ఇచ్చాడు. విడుదల రజని కూడా అరెస్ట్ అని చెప్తున్నారు. చూడాలి ప్రస్తుతం అయితే దువ్వాడపై అయితే కొన్ని కేసులైతే నమోదవుతున్నాయి. దాని ప్రకారంగా మరి పోలీసులైతే అరెస్ట్ చేసి రిమాండ్‌లో పెడతారని చూద్దాం. ప్రస్తుతానికి ఇంకా అరెస్ట్ కాలేదు. ప్రస్తుతం కేసులు నమోదవుతున్నాయి దువ్వాడ శ్రీనివాస్ పైన.